పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. జాతిపిత మహాత్మా గాంధీ సిద్ధాంతాలైన శాంతి, సౌభ్రాతృత్వం, సమానత్వం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని మాజీ మంత్రి టీడీపీ నాయకులు డాక్టర్ మాణిక్యవరప్రసాద్ పిలుపునిచ్చారు. పేదరికం లేని భారతావని ఆయన కళ అని గుర్తు చేశారు. విద్య ద్వారానే సమాజ వికాసం సాధ్యమని, ఆ దిశగా పాలకులు నూతన సంస్కరణలు తీసుకుని రావాలని చెప్పారు. గురువారం మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక హిమనీ సెంటర్లోని ఆయన విగ్రహం వద్ద అమరావతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఆధ్వర్యంలో మహాత్మా మళ్లీ రావాలి అనే వినూత్న కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ మాణిక్యవరప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, వల్లంరెడ్డి, లక్ష్మణరెడ్డి గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. మహాత్మా గాంధీ జీవితాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ గారు చనిపోయి 70 సంవత్సరాలు దాటి 70. మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఒకసారి వారి సేవలను మననం చేసుకోవడానికి, వారు దేశానికి ఇచ్చినటువంటి గొప్ప విలువైన సందేశాలని ఒకసారి మననం చేసుకోవడానికి ఈరోజు గాంధీ వర్ధంతిని నిర్వహిస్తూ ఉన్నాం. అమరావతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, జనచైతన్య ఇలాంటి సంస్థల ద్వారా ఈరోజు కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. మహాత్మా గాంధీకి ఏ విలువల కోసం మరణించాడు, దేనికోసం త్యాగం చేశాడో ఒకసారి మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన యొక్క విలువలు, ఆయన యొక్క సందేశాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. మన స్థానం కోసం హిందూ, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కలిసిమెలిసి ఒక పటిష్టమైన భారతదేశాన్ని నిర్మించాలని ఆయన పరితపించాడు. ఆయన తన ప్రాణాలు అర్పించాడు. అదేవిధంగా దరిద్ర నారాయణ కోసం, దరిద్రులు అనేది వాడు ఉండడానికి వీల్లేదు, దరిద్రుడు అనేది ఒక నారాయణ లాంటి వాడిని ప్రేమించండి, దరిద్రుడిని ఆదుకోండి అని చెప్పి దరిద్ర నారాయణ కోసం బాధపడిన వ్యక్తి మహాత్మా గాంధీ గారు. ఆయన ఈ దేశంలో ఉన్నటువంటి పేదరికం పోవాలి, మహిళలకు హక్కులు రావాలి, దళితులకి అన్నితో సమానమైన హక్కులు రావాలని పరితపించిన త్యాగపురుషుడు మహాత్మా గాంధీ గారు. ఈరోజు విద్యారంగంలో అనేకమైన మార్పులు చూస్తూ ఉన్న ఈరోజు ఆసర్ అనే సంస్థ మన రాష్ట్రంలో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిందని చెప్తా ఉన్నారు. అందువల్ల దాని ద్వారా విద్యా ప్రమాణాలు పెంచాలి. ఆయన నయా తాలిస్మాన్ని ఆదర్శంగా తీసుకొని మహాత్మా గాంధీ గారు ప్రవచించినటువంటి నయా తాలిస్మాన్ని ఒక ఆదర్శంగా తీసుకొని ఆంధ్రదేశంలో విద్యా వ్యవస్థను సంస్కరించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా రాష్ట్ర విద్యాశాఖ పరుగులు వేయడానికి ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా అనేకమైన పేద వర్గాలపై దాడులు జరుగుతూ ఉన్నాయి, ఎస్సీ ఎస్టీలపై దాడులు జరుగుతూ ఉన్నాయి, మహిళలపై దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇది గాంధీ యొక్క ఆలోచనలకు అది విరుద్ధం. దాని మీద రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకొని వాళ్ళ యొక్క అత్యాచారాలను అరికట్టాలని, నేరస్తులు శిక్షించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేసేదంటే, మహాత్మా గాంధీ గారు ఆయన యొక్క ప్రాణాలు విడిచిన సందర్భం ఈ దేశం యొక్క ఐక్యత కోసం, ఈ దేశంలో మత సామరస్యం కోసం ఆయన మరణించాడు. ఆయన ప్రాణం త్యాగం చేశాడు. ఈ దేశంలో పేదరిక నిర్మూలన కోసం ఆయన ప్రాణం త్యాగం చేశాడు. ఆ విలువల కోసం అందరం కలిసి పనిచేద్దామని